నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలో రైతులతో ముఖాముఖి చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని, దాన్ని అడిగించే వారికి బుద్ధి చెప్తామని, బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. తొందరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంత దూరం వరకు కూడా పోయి ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, మీరందరూ ఏమైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఈ చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. ఈ ఓపెన్ చేస్తున్న సందర్భంలో ఏమైందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి వారితోని అనుబంధం ఉన్న ఈ రైతు సోదరులకు ఇంతవరకు మరి ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది, ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన, ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఫస్ట్ మొదటిగా అడుగుంది. మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు, మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది, మీ భూములతో పాటు అన్ని పెట్టేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు. దాన్ని అధిగమించాలి ప్రభుత్వం. దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈల్డ్ పెంచే కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ఈల్డ్ పెంచితే తప్ప వయబిలిటీ రాదు, అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పాను. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం. పెద్దలకి కమిటీ సభ్యులం కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీకి కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది. ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కానీ, సహకార సంఘం కానీ 1, 2, 3 రూపాయలు లాభం లేకుండా ఉంటే నడవదు. సో ఆ లాభాల దిశలో పరిశ్రమను నడిపించాలి. దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. ఇంతకుముందే చెప్పారు, మరి మా జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చెప్పారు, రైతు బంధు ఎవరికి ఇస్తున్నారు, రైతు బంధుకు సంబంధించి గుట్టలకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.